అందరికీ నమస్కారం అండి. తాత మనవడు కథల్లో భాగంగా మనవడు అడుగుతారు తాతని. తాత తాత ఈ విధంగా నేను ఉద్యోగంలో చేరి 2 దశాబ్దాలు దాటింది. ఎదుగు లేదు, బొదుగు లేదు. ఏ విధంగా ఖర్చులు పెడితే ఖర్చులు లేవు. ఈ విధంగా అన్నీ ఓరల్‌గానే పనులు చేసుకుంటారు. ఓరల్‌గానే అన్నీ జరిగిపోతున్నాయి ఆఫీసుల్లో. ఏం చేయాలి తాత అని అడిగితే, "ఏం లేదు నాయనా, ఈ జన్మకి నీ కర్మ ఇంతేననుకో. అంతేగాని భగవంతుడిస్తే చేసుకో. భక్త ప్రహ్లాదుల్లాగా భక్తితో, శాంతితో బతకడమే నాయనా. ఏది జరిగినా అంతా మన మంచికే అని ఆలోచించు. లేదు మన కర్మని భావించు నాయనా" అని చెప్పి మనవడికి తాత చెప్తాడు. "ఇదేం తాత" అని. "అవును నాయనా, మామూలుగా నువ్వు ఒంటరిగా చట్ట ప్రకారం పోరాడితే ఫలితం అనేది దైవ నిర్ణయము. అది వచ్చినా చట్టం మీకు అనుకూలంగా ఉన్నా అమలు చేసే విషయంలో రికార్డులని తారుమారు చేస్తారు. మామూలుగా నువ్వు కానీ చట్ట ప్రకారం అని పోతే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది కాబట్టి దాన్ని మేము అతనికి సాధన చేయలేమంటారు ఆస్తిని. ప్రతి ఉద్యోగంలో కానీ అన్నీ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగే సంఘటనలన్నీ ఇవేనాయనా. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మామూలుగా పలుకుబడి ఉండాలి. ఆ పలుకుబడి ఉంటే అంటే మోసం చేసేవాళ్ళు 2 రకాలనైనా. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం బ్యాచ్ ఒకటి, ఈ ప్రభుత్వం బ్యాచ్ ఒకటి. ఈ 2 బ్యాచీలు ఏమి చేస్తాయి, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు. మధ్యలో వాళ్ళ పరిస్థితి దారుణమైనా. ఒక తల్లిదండ్రులకి ముగ్గురు పిల్లలు పుడితే తండ్రికి ఒకటికి అనుకూలమో, తల్లికి ఒకటికి అనుకూలం. మధ్యలో వాడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, ఆ విధంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు వీళ్ళ జోలికి పోరు, వీళ్ళు వాళ్ళ జోలికి పోరు. కానీ గ్రూప్ మారద్ది. వాళ్ళొచ్చినా మోసం చేసి బతుకుతుంటారు, వీళ్ళొచ్చినా ఒక గ్రూప్ మోసం చేసి బతుకుతుంటారు. మధ్యలో వాళ్ళు 2 గ్రూపుల్లో చేరకుండా మధ్య మార్గంగా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నాయన. ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, ప్రభుత్వ సంస్థలో కానీ కావాలంటే చూడండి. వాళ్ళ విషయాలు వీళ్ళే బయట పెట్టరు, వీళ్ళ విషయాలు వాళ్ళు బయట పెట్టరు. ఇద్దరు కలిసి మోసం చేసుకుంటూ మధ్యలో వాళ్ళని బానిసలు చేస్తుంటారు, పలుకుబడి లేని వాళ్ళని బానిసలు చేస్తుంటారు, ఆర్థిక దోపిడీ చేస్తారు, శ్రమ దోపిడీ చేస్తారు. ఈ విధంగా జరుగుతుంది నాయన సమాజము. కాబట్టి నువ్వు కాలానుగుణంగా భక్తి, శాంతి మార్గంలో నడువు నాయనా. అంతేగాని అందువల్ల భయపడి మతం మారినోళ్ళు కొందరున్నారు. ఆడిపోయినా రూపాయికి పదారనాలి. కాబట్టి నువ్వు ఏ మతంలో పుట్టావో, ఏ ప్రాంతంలో పుట్టావో ఆ ప్రాంతాన్ని గౌరవించుకుంటూ బతుకు. దైవమే నీకు తోడుంటుంది నాయన అని చెప్పేసి తాత మనవడికి చెప్తాడు. మనవడు కూడా ధైర్యంగా ఏదన్నా జరగని అని చెప్పేసి ధైర్యంగా ముందుకు పోతూ ఉంటాడు. ఈ విధంగా తర్వాత ఏ వృత్తిలోకి పోవాలనేటువంటిది మనవడు చెప్తాడు. ఆ మనవడు చేసే వృత్తి ప్రకారం అందరికి ఆదర్శంగా నిలిచే విధంగా చేసుకుంటారో లేదో చూద్దాం తర్వాత వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.